నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ ఫ్రై రెసిపీ కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కారం వేయకుండా పసుపు వేసి పిల్లలకు నచ్చినట్టుగా లంచ్ బాక్స్లోని ఎర్లీ మార్నింగ్ తొందరగా అయిపోయేలాగా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు నేను చేసి చూపిస్తున్నానండి. బంగాళదుంప తోటకూర ఫ్రై చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ఫ్రై రెసిపీ చేసుకోవడానికి 4 బంగాళదుంపలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. 3 చిన్న కట్టల తోటకూరని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 పెద్ద గరిటెల వేరుశనగ నూనె వేసుకోండి. వేడైన తర్వాత 10 వెల్లుల్లి రేకులు దంచుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అట్లాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంత కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కలర్ మారిన తర్వాత తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఈ పోపు అన్నది చూపించిన కలర్ మారాలండి. ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు అన్నింటినీ వేసేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని 1 స్పూను పసుపు, బంగాళదుంపలు వేగడం కోసం కొంచెం అంత ఉప్పు వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బంగాళదుంప అనేది ఒక 70% ఆర్ 80% మగ్గించుకోవాలండి. మరీ ఎక్కువ మగ్గించుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు తోటకూరని అంతటినీ వేసేసుకొని దీన్ని అంతటినీ మరలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే మన ఫ్రై అన్నది రెడీ అయిపోతుందండి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి. మనం ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటే వేసాం కదా, ఇంకా మీరు ఇంకొక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్న టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు. మీకు అన్ని పచ్చిమిరపకాయలు వద్దనుకుంటే చక్కగా కొంచెమే వేసుకొని చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి హెల్దీ బంగాళదుంప తోటకూర ఫ్రై రెసిపీని. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.